ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక్కసారిగా చూస్తుంటుంది. ఒక భయంకరమైన వ్యక్తి నిలబడి ఉంటాడు. మీ ముందు ఇలాంటి వ్యక్తి కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కళ్ళు తిప్పుకోకూడదు. ఈ పిల్ల తన ఇంటి బయట ఒక విచిత్రమైన యాడని చూస్తుంటుంది. అతని తల మీద ఒక పాత గోనె సంచి కట్టేసినట్టు, మీద గొలుసు వేసేసినట్టు ఉంటుంది. పిల్లకి ఏమీ అర్థం కాదు. అప్పుడే తన నాన్న ఫోన్ చేశాడు. నాన్న, ఇంటి ముందు ఒక వింత యాడ నిలబడి ఉన్నాడు. తల మొత్తం కప్పేసుకున్నాడు. అంటే నాన్న వెంటనే హడావిడిగా, ఏమైనా అయినా కూడా నీ కళ్ళు అతని మీద నుంచి తీయకురా, ఎట్టి పరిస్థితిలోనూ చూస్తూనే ఉండు అని హెచ్చరించాడు. నాన్న మాటలు వినగానే పిల్ల అతన్ని గట్టిగా చూస్తూ ఉంటుంది. అక్కడికి తన అన్నయ్య వచ్చేశాడు. పిల్ల అన్నయ్యకి అంతా చెప్తుంది. కానీ పిల్ల ఒక్క పెద్ద తప్పు చేసేసింది. నువ్వు అతన్ని గట్టిగా చూస్తూ ఉండు అని అన్నయ్యతో అని ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తుంది. అన్ని మూసేసిన తర్వాత మళ్లీ అదే చోటికి వచ్చి అన్నయ్యని, ఇంకా అక్కడే ఉన్నాడా అని అడిగింది. అన్నయ్య, అవునురా, ఇంకా నా ముందే ఉన్నాడు అంటుంటాడు. కాని పిల్ల బయటికి చూసేసరికి ఆ విచిత్ర యాడ ఎక్కడా కనిపించలేదు. అన్నయ్యకి మాత్రం ముందే కనిపిస్తున్నాడు. పిల్లకి ఏమీ అర్థం కాదు. అప్పుడే ఆమె వెనక ఆ యాడ ఒక్కసారిగా వచ్చి నిలబడి దాడి చేయడం మొదలెట్టాడు. పిల్లని పట్టుకున్నాడు. అప్పుడే అన్నయ్య వెనక నుంచి దాడి చేస్తుంటాడు. కానీ ఆ యాడ బాగా బలమైనోడు. ఇద్దరిని ఒక్క గట్టిగా తోసేశాడు. అదే టైంకి పిల్ల నాన్న వచ్చేశాడు. నాన్న ఒక అద్దం తీసుకుని ఆ యాడ ముందు పెట్టాడు. తన మొహం చూసుకున్న వెంటనే ఆ యాడ వణుక్కుపోయి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. నాన్న వెంటనే ఆ అద్దాన్ని పగలగొట్టేస్తుంటాడు.